దేవుని మహాపరిశుద్ధమైన నామమునకు సమస్తమైన మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో చేరువచ్చినటువంటి ఆత్మీయులందరికీ కూడా ప్రభు పేరట శుభాలు, అందరికీ ప్రేమవందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మనందరం మెండుగా దీవించునుగాక. 14వ అధ్యాయాన్ని మనము గత వారంలో ముగించుకున్నాము. ఈరోజు 15వ అధ్యాయముల నుండి మరికొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుందాం. ఈరోజు మన ధ్యానం కొరకు మత్తయి శుభవార్త 15వ అధ్యాయం 1వ వచనం నుండి 20వ వచనం వరకు వ్రాయబడినటువంటి ఆ సందర్భాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. యెరూషలేము నుండి శాస్త్రులు, పరిసయ్యులు యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి ప్రభువుని ఏమడుగుతున్నారు అంటే, నీ శిష్యులు చేతులు కడుక్కొనకుండా భోజనం చేయుచున్నారే, వారందు నిమిత్తము పెద్దల పారంపర్య ఆచారమును అతిక్రమించుచున్నారని అడిగిరి. అందుకు ఆయన, మీరును మీ పారంపర్య ఆచారము నిమిత్తమై దేవుని ఆజ్ఞను ఎందుకు అతిక్రమించుచున్నారు అని చెప్పి ప్రభువు చెప్పాడు. తల్లిదండ్రులను గణపరచమనియు తండ్రినైనను తల్లినైనను దూషించువాడు తప్పక మరణము పొందవలననియు దేవుడు సెలవిచ్చాడు కదా. మీరైతే ఒకడు తన తండ్రినైనను తల్లినైనను చూచి, నా వలన నీకేది ప్రయోజనమగునో అది దేవార్పితమని చెప్పిన ఎడల అతడు తన తండ్రినైనను తల్లినైనను కనపరచనక్కర్లేదని మీరు చెప్తున్నారు కదా. మీరు మీ పారంపర్య ఆచారము నిమిత్తమై దేవుని వాక్యమును నిరర్ధకము చేయుచున్నారు. వేషధారులారా, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. మనుషులు కల్పించిన పద్ధతులు దైవ ఉపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు అని యెషయా మిమ్మును గురించి ప్రవచించిన మాట సరి అని వారితో చెప్పెను. రైట్, ఈ సమయంలో చదవబడినటువంటి లేఖన భాగములో ఒక అంశాన్ని మనం తీసుకుంటే ఆచారము, వాక్యము, ఇవి రెండు అక్కడ మనకు కనబడుతున్నాయి. ఏం చెప్పండి? ఆచారము, వాక్యము. ఇక్కడ సందర్భం ఏమిటంటే, ఒకసారి భోజనానికి కూర్చున్నారట యేసుక్రీస్తు వారి యొక్క శిష్యులు. చేతులు కడుక్కోకుండా భోజనం చేస్తున్నారట. చేతులు కడుక్కోకుండా భోజనం చేస్తున్నప్పుడు పరిసయ్యులు, శాస్త్రులు వచ్చి, నీ శిష్యులు ఎందుకొరకు చేతులు కడుక్కోకుండా భోజనం చేస్తున్నారు? మన పెద్దలు పెట్టినటువంటి ఆచారాన్ని వారు ఏం చేస్తున్నారు అంటే అతిక్రమించుచున్నారు అని ప్రభువుతో చెప్తూ ఉన్నారు. ఇప్పుడు నేను ఉన్నానండి, మీ ఇంటికి భోజనానికి వచ్చాను, చేతులు కడుక్కోండి అయ్యగారు అన్నారు. నేను కడుక్కోనమ్మా, కడుక్కోకుండానే నేను అన్నం తింటానంటే మీకేమైనా నష్టమా? మిమ్మల్ని నష్టం ఎవరికి? నేను చేతులు కడుక్కోకుండా తింటే అది నాకు నష్టం, మీకు వచ్చే నష్టం ఏమీ లేదు కదా. మరి శిష్యులు చేతులు కడుక్కోకుండా భోజనం చేస్తే వీళ్ళకి వచ్చిన నష్టం ఏంటి? ఎవరికి? పరిసయ్యుల, శాస్త్రులకు. కానీ వారికి వచ్చిన నష్టం ఏమిటాయంటే, యూదులు భోజనం చేసేటప్పుడు ఇట్లా చేతులు కడుక్కోవడం కాదు, ఆచార ప్రకారంగా వారు ఇక్కడ నుంచి మోచేతి వరకు ఆచార ప్రకారంగా చేతులు కడుక్కుంటారు, చేతులు పాదములు కడుక్కుంటారు. ఉదాహరణకు మసీదుకి వెళ్ళేటప్పుడు వాళ్ళు ఏం చేస్తారు అంటే, నమాజ్ చదవడానికి వెళ్ళేటప్పుడు ముస్లిమ్స్ ఏం చేస్తారంటే, అక్కడ కొన్ని ట్యాప్స్ ఉంటాయి, అక్కడ కూర్చున్న వాళ్ళు ఏం చేస్తారంటే కాలు వేళ్ళుతో సహా పాదాలు శుభ్రంగా కడుక్కుంటారు. తర్వాత ఈ చెవులు ఏవైతే ఉన్నాయో అట్లా నీళ్లు పోసుకొని చెవులు కడుక్కుంటారు. ఆ తర్వాత ముఖం ఏదైతే ఉందో ఆ ముఖం కడుక్కుంటారు. నమాజ్ చేయడానికి వచ్చే ముందు ఇంటి దగ్గర శుభ్రంగా స్నానం చేసి ఆ తర్వాత ఏం చేస్తారంటే మళ్ళీ మసీదులోకి వెళ్ళేటప్పుడు శుభ్రంగా ఈ ముఖము, తర్వాత కళ్ళు, ఆ తర్వాత నోరు 3 సార్లు ఇట్లా నోట్లో నీళ్లు పోసుకొని ఏం చేస్తారంటే బయటికి ఆ నీటిని ఉమ్మేస్తారు. అంటే వారి యొక్క భావం ఏమిటంటే, ఈ చెవితో ఎన్నో వినుంటాము అపవిత్రమైన మాటలు, ఈ నోటితో ఎన్నో బూతులు మాట్లాడి ఉంటాము, కాబట్టి నమాజ్ చేయడానికి వెళ్ళినప్పుడు ఈ నోటిని, తర్వాత ఈ చెవులను, పాదాలను శుద్ధీకరించుకోవాలి అనేటువంటి వారి ఆలోచనది. కానీ నువ్వు బూతులన్నీ మాట్లాడి నోట్లో నీళ్ళు పోసుకొని పువ్వు అని ఊసేస్తే అమ్మా పవిత్రం అయిపోద్దా? పవిత్రం అయిపోదు కదా. కాబట్టి జాగ్రత్తగా మీరు గమనించండి. బైబిల్లో యెషయా ప్రవక్త నాడు చూసారా? యెషయా ప్రవక్త బూతులే మాట్లాడలా, అపవిత్రమైన మాటలే మాట్లాడలేదు. ఆయన ఏమన్నాడు తెలుసా? అపవిత్రమైన మాటలు మాట్లాడేటువంటి జనుల మధ్యలో నేను నివాసం చేస్తున్నా. దానికి కూడా బాధపడిపోయాడు ఆయన. ఎవరో? యెషయా ప్రవక్త. అప్పుడు దేవదూత వచ్చి ఏం చేశాడు అంటే, ఆ పెదవులను కాల్చివేసెను అని బైబిల్లో రాయబడి ఉన్నది. కాబట్టి కాల్చబడని పెదవులతో దేవుని ఆరాధించే సంఘముగా ఈరోజు చాలామంది ఉన్నారు. మన పెదవులు కాల్చబడునుగాక. స్తోత్రం చెప్పండి గట్టిగా. యెషయా ప్రవక్త దేవుణ్ణి ఆరాధించేటువంటి
పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానములు చేసేటువంటి ఆ దేవదూతలను చూశాడు. అయ్యో, నేను అపవిత్రమైనటువంటి పెదవులు కలిగిన వాడను, అపవిత్రమైనటువంటి జనుల మధ్యలో నేను నివాసమును చేయించు ఉన్నాను అని చెప్పి యెషయా ప్రవక్త ఏం చేస్తున్నాడంటే రొమ్ములు బాదుకుంటూ ఉన్నాడు. అప్పుడు తన నోటిని, తన పెదవులను దేవదూత వచ్చి కాల్చివేసినట్లుగా లేఖన భాగములో మనం చూస్తూ ఉన్నాం. కనుక ప్రభునందు ఆత్మీయులరా, అంటే ముస్లిమ్స్ ఆ రీతిగా ఆచార ప్రకారంగా వాళ్ళు చేస్తారు. మనము నమ్మేది ఏమిటి అంటే వీటి ద్వారా మనకు శుద్ధీకరణ లేదు, క్రీస్తు రక్తము ద్వారా మనకు శుద్ధీకరణ. అయితే ఇప్పుడు యూదులు కూడా ఏం చేస్తారు అంటే భోజనం చేసేటప్పుడు కింద భాగం నుండి మోకాలు వరకు, ఇక్కడ నుండి మోచేతి వరకు ఆచార ప్రకారంగా ఇట్లా కడుక్కుంటే అది వేరే సంగతి. అట్లా కడుక్కుంటే ఒప్పుకో. నాకు తెలిసేది వాళ్ళు అట్లా కడుక్కొని ఉంటారు. ఎవరో శిష్యులు భోజనం చేసేటప్పుడు ఎవడైనా చేయి కడుక్కుంటాడు కదా, వాళ్ళు చిన్నపిల్లలు ఏం కాదు. కానీ అట్లా కడుక్కున్నారు, కానీ ఆచార ప్రకారంగా వాళ్ళు అలా కడగలేదు. కాబట్టి వాళ్ళకు కోపం వచ్చింది. ఎవరికి? పరిసయ్యులకు, శాస్త్రులకు కోపం వచ్చింది. నీ శిష్యులు ఎందుకొరకు పెద్దల ఆచారాన్ని ఆచరించడం లేదు? ఈరోజు లోకానికి సంఘం అంటే ఎందుకు కోపమో తెలుసా? ఆచారములు ఆచరించినందుకు, లేకపోతే పెద్దలు కల్పించినటువంటి పద్ధతులు ఏవైతే ఉన్నాయో వాటిని అనుసరించినందుకు లోకస్తులు మండిపడుతూ ఉంటారు. కాబట్టి ఇక్కడ కూడా మనం చూస్తే నీ శిష్యులు ఎందుకొరకు చేతులు కడుగుకొనకుండా భోజనం చేయుచున్నారు, వారు ఎందు నిమిత్తము పెద్దల పారంపర్య ఆచారమును ఏం చేస్తున్నారట? అతిక్రమించుచున్నారు. అంటే పెద్దలు పెట్టిన ఆచారాలు ఏవైతే ఉన్నాయో ఆ ఆచారములను వారు అతిక్రమించుచున్నారు అని చెప్పి ఈ శిష్యుల మీద వారు కంప్లైంట్ ఇస్తూ ఉన్నారు. శిష్యులు మాట్లాడలేదు, కానీ వారి తరపున ఎవరు మాట్లాడుతున్నారు అంటే యేసయ్య మాట్లాడుతున్నాడు. నీ మీద నందపడినప్పుడు, ఎవడైనా నిన్ను దూషించినప్పుడు నువ్వు మౌనంగా ఉండడం నేర్చుకో. నీ పక్షంగా నా యేసయ్య మాట్లాడుతాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. నీ పక్షంగా దేవుడు పోరాటం చేస్తాడు. ఎప్పుడంటే నువ్వు మౌనంగా ఉన్నప్పుడు, నువ్వు మౌనంగా ఉండు, నీ పక్షంగా నా యేసయ్య మాట్లాడుతాడు. శిష్యులు మౌనంగా ఉన్నారు, వారి పక్షంగా ఎవరు మాట్లాడుతున్నారు? యేసయ్య మాట్లాడుతున్నాడు. సరే, నా శిష్యులు అతిక్రమించారు, మరి మీరేంట్రా? పెద్దల పారంపర్య ఆచారము నిమిత్తము దేవుని వాక్యాన్ని మీరు పక్కన పెట్టేశారు కదా, దేవుని వాక్యమును మీరు నిరర్థకం చేస్తూ ఉన్నారు కదా. ఆచారముల కంటే, పద్ధతుల కంటే దేవుని వాక్యం గొప్పది. ఇంకా వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? అక్కడ యేసయ్య ఏం కొటేట్ చేశాడు అంటే 3, 4, 5 వచనాల్లో మీరు చదువుకుంటే, తల్లిదండ్రులను ఘనపరచమనియు తండ్రినైనా తల్లినైనా దూషించువాడు తప్పకుండా మరణము పొందవలనని ఎవరు సెలవిచ్చారో? అది తల్లినైనా తండ్రినైనా దూషించేవాడు వాడు మరణానికి పాత్రుడని దేవుడు సెలవిస్తే, మరి మీరేం చేస్తూ ఉన్నారు? ఏం చేస్తున్నారు అంటే, ఒకడున్నాడట, ఒక వ్యక్తి సంఘంలో, నా వైపు చూడండి. ఈ సంఘంలో వ్యక్తి ఏం చేశాడు అంటే అమ్మా నాన్నకు హాస్పిటల్ ఖర్చులకో, వాళ్ళ భోజనం ఖర్చులకో ఇవ్వాల్సినటువంటి ఆ నెలసరి డబ్బులు ఏవైతే ఉన్నాయో వాళ్ళకు సహాయం చేసే డబ్బులట మందిరంలో ఇచ్చాడట. ఎక్కడ? వీళ్ళు చెప్పారు పరిశీలన శాస్త్రులు ఏమని? తల్లిదండ్రులకు అన్నం పెట్టకపోయినా పర్వాలేదు, వాళ్ళు హాస్పిటల్లో చూపించుకోకపోయినా పర్వాలేదు, కానీ అవి మాత్రం ఎవరికి ఇవ్వాలి అంటే మందిరంలో తెచ్చివ్వు అని చెప్తే మందిరంలో తెచ్చి ఇచ్చారట. అలాంటి వారిని సంఘంలో ఇప్పుడు పరిశీలన శాస్త్రులు ఏం చేస్తున్నారంటే పొగుడుతున్నారట. ఎవరిని? తల్లిదండ్రులకు సహాయం చేయాల్సినటువంటి ఆ ధనాన్ని దైవార్పితమని చెప్పి ఎవడైతే చెప్పాడో వాడిని ఏం చేస్తున్నారట వీళ్ళు? అది తప్పురా, తల్లిదండ్రులకు సహాయం చేయాలి. ఎందుకొరకంటే తల్లిని కానీ తండ్రిని కానీ దూషిస్తే వాడు మరణానికి పాత్రుడని బైబిల్లో రాయబడింది. అలా చేయకూడదు, మనుషులకి ఇవ్వాల్సింది మనుషులకి ఇవ్వాలి, దేవునికి ఇవ్వాల్సింది దేవునికి ఇవ్వాలి అని చెప్పాల్సింది పోయి పరిశీలన శాస్త్రులు ఏం చేస్తున్నారట? ఇలాంటి వారిని పోగొడుతున్నారు. ఎందుకంటే డబ్బులు జేబులో పడ్డాయి కదా. ఇలాంటి వారిని పోగొడుతూ ఉంటే మరి మీరు చేసేదండి ఇది తప్పు కాదా అని యేసయ్య పరిశీలన శాస్త్రులు ఆయన ఈ మాటలు చెప్తూ ఇక కింద వచనాల్లో ఏమన్నాడు అంటే, మీరు మీ పారంపర్య ఆచారముల నిమిత్తమై దేవుని వాక్యమును ఏం చేస్తున్నారు? నిరర్థకం చేస్తున్నారు. ఈరోజు ఎంతమంది క్రైస్తవులు లేరు? ఒక పక్క ఆచారములు ఆచరించుకుంటూ ఇంకో పక్క దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నారు. ఒక పక్క ఆచారములు ఆచరించుకుంటూ ఇంకో పక్క ఆదివారం వచ్చి దేవుని ఆరాధన చేస్తూ ఉన్నారు. ఒక పక్క దేవుని నామానికి అవమానకరంగా మాట్లాడుతూ బ్రతుకుతూ ఇంకో పక్క దేవుని సన్నిధికి వచ్చి ఆరాధన చేస్తూ ఉన్నారు. అలాంటి వారిని బట్టి ప్రభు ఇక్కడ ఏమన్నాడు తెలుసా? మీరు మనుషులు కల్పించిన పద్ధతులు దైవ ఉపదేశములని బోధించచ్చు, మళ్ళీ ఆదివారం వచ్చి నన్ను వ్యర్థముగా మీరు ఇదే ఆరాధన
చెప్పాలి గట్టిగా, వ్యర్థమైన ఆరాధన. ఏ ఆరాధన? ఎప్పుడవుద్ది వ్యర్థమైన ఆరాధన? అక్కడ ఉందిగా, మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశంలో బోధించదు. అంటే ఒక పక్క ఆచారాలు పద్ధతులు, ఎందుకంటే మన పెద్దలు ఊరకబెట్టారా మనం చేయాలి అని చెప్పేసి కొంతమంది ఏం చేస్తారంటే వేరే వాళ్ళని కూడా గద్దించి చెయ్యని వారితో కూడా చేపిస్తూ ఉంటారు. చూసారా? అంటే అమ్మో అవి దైవ ఉపదేశములు, అది లేకపోతే ఎట్లా అని బోధిస్తూ అదే మళ్ళీ ఆదివారం ఏంటి? ఆరాధనే. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములను బోధించవచ్చు, మళ్ళీ వచ్చి ఆదివారం నన్ను వ్యర్థంగా మీరు ఆరాధన చేస్తున్నారు కదా. ఆచారాలు ఆచరిస్తూ దేవుని ఆరాధిస్తే అది ఏ ఆరాధన అవుద్ది? చెప్పాలి గట్టిగా, అది వ్యర్థమైనటువంటి ఆరాధన. మీకు చాలాసార్లు చెప్పాను, ఎంతమంది లేరు ఆచారాలు ఆచరించేవారో, ఎంతమంది లేరు పద్ధతులు పాటించేవారు. మన పెద్దలు ఎందుకు పెట్టారో ఏమో, మనం చేయకపోతే ఎలా అన్నట్లుగా. ఒక మాట మీకు చెప్పనా, మన తాతల తరం చూసారా? అంటే రెండో తరం, మన నాన్న ఉంటారు చూసారా? తాతల తరం వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు చూసారా? వాళ్ళు ఇల్లు కట్టుకున్న విధానం చూడండి. వాకిలు ఉందనుకోండి, నడి వాకిట్లో ఇల్లు కట్టుకున్నారు. చూసారా మీరు పాత ఇళ్ళన్నీ ఎట్లా ఉన్నాయో? నడి వాకిట్లో ఇల్లు కట్టుకున్నారు. అప్పుడు వాస్తులు లేవు, గీస్తులు లేవు, ఏమీ లేవు. అసలు చక్కగా ఆరోగ్యంగా బతికారు, హ్యాపీగా బతికారు, సంతోషంగా ఉన్నారు. ఇప్పుడు మనకు అన్నీ ఎక్కువయ్యి అన్నీ ఎక్కువయ్యి ఏం చేయాలో అర్థం కాక ఇట్లాంటి పనికి మాలినవన్నీ కూడా ఎవడు ఏం చెప్తే దాన్ని మనం అనుసరిస్తాం. అది చేయకపోతే ఏం జరుగుద్దో, ఇది చేయకపోతే ఏం జరుగుద్దో, ఆడు ఎందుకు పెట్టాడో తెలియదు, మనం ఎందుకు పాటించాలో తెలియదు. ఆచారాలు మీకు చెప్పే కదా చాలాసార్లు. కుగ్రామంలో ఎక్కడో అడవి ప్రాంతంలో నాగరికత సరిగా లేదండి. ప్రతి ఊర్లో కూడా బడి లేని ఊర్లు ఉంటాయేమో కానీ గుడి లేని ఊర్లు ఉండవు. గుడి అంటే చర్చి అనే కాదు, ఎవరైనా వారికి ఇష్టమైన దేవుని కొలవడానికి ఏదో ఒకటి ఎక్కడో ఒక చోట. అయితే వాళ్ళు ఏం చేశారంటే కులదేవత ఉంటారు చూసారా? ఆ కులదేవత ఒక విగ్రహం తీసుకువచ్చి నిలవబెట్టి వారు దానికి పూజలు చేసి, అక్కడ పెద్ద మనిషి ఏం చెప్పాడు, నేను ఎట్లా చెప్తానో మీరు అలాగే చేయాలి. కొంతమంది పెద్ద మనుషులు ఉంటారు చూసారా? అక్కడక్కడ చూస్తా కార్యక్రమం దగ్గర, ఇది తీసి అక్కడ పెట్టు, అడు తిరుగు, ఇటు తిరుగు, ఏముండదు అక్కడ. ఇటు పెత్తనం అక్కడ. అయ్యగారు వస్తే కోపం ఎందుకయ్యి అంటే వాళ్ళ పెత్తనం సాగదు అక్కడ. మీకు అర్థం ఉందా? ఇటు తిరిగి అంటాడు, అది చేయి అంటాడు, ఇక్కడ కూర్చో అంటాడు, అడ్డబెట్టు అంటాడు. సరే ఏదో మొత్తానికి ఇప్పుడు ఈ పెద్ద మనిషి ముసలోడైనా ఈయన ఏం చెప్తే అక్కడ అదే చేయాలి. సరే మొత్తానికి అందరు చూస్తున్నారట. నాగరికత సరిగా లేని ప్రాంతం అది, అడవి ప్రాంతంలో. మొత్తానికి ఆ కులదేవత పేరు మీద 3 సార్లు జై కొట్టాడట. అంటే ఇప్పుడు పూజ ఎట్లా చేయాలి, అప్పటి నుంచి కదా అట్లా కంటిన్యూ కావాల్సిందే. ఈ 3 సార్లు జై కొట్టాడు, కొబ్బరికాయ పట్టుకున్నాడు కదా, పండు ముసలోడు అయిపోయాడు. ఈ లోపల ఈ పంచకాస్త ఏమైందంటే లూజ్ అయిపోయిందట. ఇట్లా అన్నాడు కదా, పంచకాస్త లూజ్ అయిపోయింది. కరెక్ట్గా ఆ దేవత పేరు మీద జై కొట్టి ఆ కొబ్బరికాయ కొట్టే టయానికి పంచి ఊడిపోయిందట. పంచి ఊడిపోయిన కొబ్బరికాయ కొట్టి టక్కన ఏం చేశాడు, పంచ కట్టుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ రోజు నుంచి ఆ గ్రామంలో ఆచారం ఏమిటాయంటే ప్రతి పురుషుడు అక్కడికి వచ్చి కొబ్బరికాయ కొట్టే ముందు పంచిప్పి తర్వాత కొబ్బరికాయ కొట్టి మళ్ళీ పంచ కట్టుకొని, ఇటు కావాలని చేయలే, అది ఊడింది. కానీ వీళ్ళు ఏమనుకున్నారు, అట్లా చేయాలి, ఎందుకంటే మన పెద్దోడు చెప్పాడు, ఆడెందుకు చేశాడో తెలియదు, మనం ఎందుకు చేయాలో తెలియదు. కాబట్టి ఆచారాలు అట్లా ఉంటాయండి. ఎందుకు చేయాలో అర్థం కాదు, ఎందుకు చేయాలో కూడా తెలియకుండా ఆచారాలు ఆచరిస్తున్నారు ఈరోజు చాలామంది. మళ్ళీ వచ్చి దేవుడు ఏం చేస్తూ ఉన్నారు, ఆరాధన చేస్తూ ఉంటే ఆచారాలు ఆచరించుకుంటూ ఒకవైపున పద్ధతులు ఆచరిస్తూ మళ్ళీ వచ్చి మీరు ఆరాధన చేస్తున్నారు కదా, ఇది వ్యర్థమైన ఆరాధన అన్నాడు యేసయ్య. ఏ ఆరాధన? ఇది వ్యర్థమైనటువంటి ఆరాధన. సరే, ఇక ఇవన్నీ చెప్పిన తర్వాత ఇక కింద వచనాల్లో మనం చదువుకున్న అక్కడ రాయబడిన మాట, మనుషుని యొక్క హృదయంలో నుండి వచ్చేవి ఏవైతే ఉన్నాయో అవి మనుషుని అపవిత్రపరుస్తాయి అనే విషయాల గురించి ప్రభు చెప్పాడు. మనుషుని యొక్క నోట్లోకి పోయేవి అపవిత్రపరచవు, కానీ మనుషుని యొక్క హృదయంలో నుండి వచ్చేవి అపవిత్రపరుస్తాయి అన్నాడు. ఏంటవి మనుషుని యొక్క హృదయంలో నుండి వచ్చేవి? అక్కడ చెప్పాడు కదా, దురాలోచన, నరహత్యలు, వ్యభిచారములు, 19వ వచనములో వేశ్యాగమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యాలు, దేవదూషణలు హృదయములో నుండి వచ్చును. ఇవే మనుషుని అపవిత్రపరుస్తాయి, కానీ చేతులు కడుగుకొనకుండా భోజనము చేయుట మనుషుని అపవిత్రపరచదని ఆయన వారితో చెప్పెను. ఆమెన్ చెప్పండి గట్టిగా. వీటన్నిటిని బట్టి నా సారాంశం ఏమిటంటే, చేతులు కడుక్కోకుండా భోజనం చేస్తే ఒకవేళ వారికి అపవిత్రత రాదు కానీ అనారోగ్యం రావచ్చు.
ఏం రావచ్చు? అనారోగ్యం రావచ్చు, కానీ అపవిత్రత అనేది రాదు. ఇందులో నుండి ప్రభు మనకు నేర్పించే పాఠం ఏమిటంటే, నీకొచ్చేటువంటి రోగం కంటే ఆత్మీయత ప్రాముఖ్యము. అర్థమైన వారు స్తోత్రం చెప్పండి గట్టిగా. అర్థమవుతుందా మీకు? నీకొచ్చేటువంటి బలహీనతల కంటే, రోగం కంటే, నీకొచ్చేటువంటి అది ఏదైనా సరే దానికంటే ప్రాముఖ్యం ఏమిటంటే, నువ్వు ఆత్మీయతను కోల్పోకూడదు, నీ పరిశుద్ధతను నువ్వు కోల్పోకూడదు. ఇందులో నుండి ప్రభు ఆ పాఠాన్ని మనకు నేర్పిస్తూ ఉన్నారు.